అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు బియ్యం పిండితో స్వీట్ బూరెలు చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక 2 గ్లాసుల నేను బియ్యం పిండితోనే చేస్తాను. 2 గ్లాసుల బియ్యం పిండికి 1/2 కేజీ బెల్లం అండి. 1/2 కేజీ బెల్లం. బెల్లం కొంచెం తక్కువ వేసుకున్నా ఏం లేదండి, కొంచెం ఒక 100 గ్రాములకు తక్కువ వేసుకున్నా ఏం లేదు. 1/2 కేజీ బెల్లము, 2 గ్లాసుల దానికి 1/2 కేజీ బెల్లం తడిసేటట్టు 1 గ్లాసు నీళ్లు పోయాలండి. 1 గ్లాసు నీళ్ళు. చూడండి, 1 గ్లాసు నీళ్ళు. వాటర్ ఎక్కువైనా ఏం లేదు, కానీ వాటర్ తక్కువ అయితే మాత్రం స్వీట్ బూరెలు అవి రావండి. 2 గ్లాసుల పిండి చేస్తున్నా. ఆ 2 గ్లాసుల పిండి 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీకి నేను 1/2 కేజీ బెల్లానికి కొంచెం తక్కువ వేస్తున్నా, ఒక 50 గ్రాములు. 1 గ్లాసు వాటర్. ఫస్ట్ ఇది ఏం చేయాలంటే ఈ బెల్లాన్ని కరగ తీసుకోవాలండి. చూడండి, బెల్లం కరిగింది. ఇందులో ఇసుక ఉంటుందని మనం వడబోసుకోవాలి, అంతే, ఏం లేదు. ఇసుక వస్తుంది కదా, దానికోసం చిన్న దాంట్లో కరగ తీసుకోవాలి, పెద్ద దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పొంగు రావాలండి. బెల్లం నీళ్ళు పొంగు వచ్చినాక ఒక 1 మినిట్ అట్లా ఉంచి అందులో కొంచెం నెయ్యి, నువ్వులు, ఒక 1.5 మినిట్ 2 మినిట్స్ ఉంచాలండి. ఇట్లా మసిలిన తర్వాత మనం ఎక్కువ గట్టిగా కావాలంటే ఇంకా ఒక 1 మినిట్ ఉంచుకోవచ్చు. అదే కొంచెం మెత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం 1.5 2 మినిట్స్ సరిపోతాయండి. ఇట్లా మసిలినంగన ఇగో ఈ పిండి పోసుకోవాలి. ఈ వాటర్కు చూడండి, ఇంకా అంటే పక్కా 2 గ్లాసులు పట్టిందండి. మంచిగా కలుపుకోవాలి. మీరు గట్టిగా అయినట్టు ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా పొంగుతాయండి. కారపు చెక్కలు పొంగినట్టే పొంగుతాయి, ఎంత బాగుంటాయో అసలు. వాటర్ అద్దుకుంటూనే చేసుకోవచ్చు మనం. బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఎట్లా కలుపుతానో చూడండి, మీరు ఎట్లా కలపాల్సిందే, లేకపోతే వదిలేస్తే తెల్ల నువ్వులు కూడా వేసుకుంటారండి. ఏమో నల్ల నువ్వులు వేసినండి నేనైతే. మేము ఎప్పుడు అవే వేస్తాను. అది చేసుకున్న తర్వాత ఓదాని మీద ఒకటి పెట్టొద్దండి. ఓదాని మీద ఒకటి పెట్టుకుంటే వేడికి అత్తకపోతాయి. మనం ఫస్ట్ చల్లార పెట్టుకోవాలి. వేరే దాంట్లో వేరే మూత మీద చల్లార పెట్టుకొని చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఈ మనం ఇట్లా ఇగో మన చెయ్యికి అంటకుండా ఇట్లా ముద్ద అవుతుందండి. ఈ ముద్దలు చేసుకోవాలి. చూడండి, నూనె కాగిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మనము చిన్నది వేసుకొని చూసుకోవాలి. ఇగో ఇట్లా కాగాలి నూనె. కానీ లాస్ట్ దాకా కూడా ఇంత పెద్దగా ఉంచొద్దు మంట. చిన్నగా కొంచెం తక్కువ చేసుకోవాలి, మాడిపోతాయి, లోపల కాలదు పిండి. మళ్ళీ ఫస్ట్ నూనె కాగిన తర్వాత చిన్నగా చేసుకోవాలి. ఇగో ఇట్లా వస్తాయండి, చూస్తురా? ఈజీ మెథడ్ అండి ఇది. పొంగు రాగానే 2 నిమిషాల నుంచి పిండి కలుపుకోవాలి, అంతే, ఏం లేదు. పాకు రాదు అన్న సమస్య ఉండదు. అట్లా పెడతానండి నేను ఎప్పుడు. ఇదే నీళ్ళు అద్దుకోవచ్చు మంచిగా. కవర్ చూసిర్రా అండి? ఇది కూరగాయల కవర్. మందం కవర్ పెడితే అసలు రావండి బూరెలు. మందం కవర్ అస్సలు పెట్టొద్దు. ఆయిల్ ప్యాకెట్లు, మందం కూరగాయల కవర్లు అట్లాంటివి అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే రాదు, ఎంత ట్రై చేసినా మీకు బూరెలు రావు. పల్చటి కవర్, ఈ కూరగాయల కవర్ మాత్రమే పెట్టాలి. సిమ్ముల కొంచెము చిన్నగా పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది, లోపల మంచి కాలుతుంది. మనం ఇట్లా తిప్పేస్తుండాలి.
నూనె మళ్ళీ కాలకుండా బూరెలు పొంగవండి. మంచిగా అసలు మెరూన్ కలర్ వచ్చిందా ఉంచాలి. పల్చగా చేయొద్దు, కొంచెం మందమై ఉండాలి. పల్చగా ఉంటే గట్టిగా వస్తాయి. ఎంత ఈజీనంటే మీరు పాకు పట్టాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదండి. ఇగో ఈ మాదిరిగా వస్తే చాలు. మళ్ళీ బూరెలను కూడా ఒత్తొద్దండి. బూరెలను అస్సలు ఒత్తొద్దు, ఆయిల్ అసలే పట్టద్దు. మంచిగా వాటర్ అద్దుకుంటూ చేసుకోవచ్చండి. నూనె కావాలి, నూనె నెయ్యి అద్దుకోవాలన్న సమస్య ఉండదు. ఎంత ఈజీగా ఫస్ట్ ఒక పావుసేరు పిండి చేసుకొని చూడండి. పావుసేరు పిండికి పావు కిలో బెల్లానికి కొంచెం తక్కువనే బెల్లం తడిసేటట్టు వాటర్ పోయండి. చేతి బంక అనిపిస్తే మనము వాటరు అద్దుకొని చేస్తూనే ఉండాలి. చూడండి ఎంత బాగా వంగుతున్నాయి. మంచి కాలిందాక ఉంచుకోండి, లోపల కాలకుండా మళ్ళీ తినలేము, వేస్ట్ అవుతాయి. చూసిరా నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా సైడ్కి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఓదాని మీద ఒకటి పెట్టినాం అనుకో ఇక అతుక్కుంటాయి అవి. అదే మీరు ఎక్కడన్నా వెళ్ళాలి, టూర్కి వెళ్ళినప్పుడు తీసుకుపోదాం అనుకుని కొంచెము ఎక్కువసేపు ఉంచాలి పాకు. ఇక మంచిగా కొంచెం గట్టిగా అయితే చూడండి బూరెలు రెడీ. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయండి. వాస్తవానికి నిజం చెప్తున్నాను నేను, అసలు కాలుతున్నాయండి, పట్టుకోలేకపోతున్నా. చాలా బాగుంటాయండి. ఒకసారి ఓ పావుసేరు పిండితోటి మీరు అంటే ఒక 200 గ్రాముల బెల్లం వేసి ఒక పావుసేరు కొద్దిగా తక్కువ నీళ్ళు పోసి మీరు చూడండి. దీనికి పాకు పట్టాల్సిన అవసరం లేదు. పొంగు రాగానే 1 మినిట్ 1.5 మినిట్ ఉంచినా సరే, మీరు పొంగు రాగానే ఎమ్మడే వేసినా సరే ఇంకా మెత్తగా వస్తాయి. కాకపోతే అంటుకుంటాయని నేను ఇట్లా చేసి కొంచెం సేపు నుంచి చూపించిన. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఈ బూరెల్ని పెసరపప్పు మెత్తగా ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఒక చిటికడే వేయాలండి సాల్ట్ రుబ్బి ఈ బూరెలతో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ తక్కువ అనిపిస్తే మీకు మీరు వేసుకున్న బూరెలలో పెసరపప్పులో కూడా కొంచెం బెల్లం వేసి రుబ్బుకోవచ్చండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి పోసుకొని కూడా బూరెలు తినొచ్చండి పైన, చాలా బాగుంటుంది. ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు హెయిర్ మీకు డ్రై అయినట్టు ఉండడము, అంతా ఇట్లా స్ప్లిట్స్ రావడము అట్లా జరుగుతుంటుంది కదండి. అట్లాంటిది కండిషనర్ వాడకుండా మీరు మందారం ఆకును నీళ్ళలో పిడికడ ఆకును తీసుకొని మసలు పెట్టి నీళ్ళు ఉంచుకొని షాంపూ వేసుకొని మీరు హెడ్ బాత్ చేస్తే మాత్రము హెయిర్ సిల్కీగా ఉంటుంది, చుండ్రు కూడా పోతుందండి. చాలా బాగుంటుంది. మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం ప్రతిసారి అలాగే చేసుకోండి. మందారం ఆకులైనా సరే పూలైనా సరే హెడ్ బాత్ చేయండి. చేస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. కండిషనర్ అసలు అవసరమే ఉండదండి. థ్యాంక్ యూ అండి. ట్రై చేయండి ఒకసారి. అలాగే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వదిలేయకండి నా ఛానల్ని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్